హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అన్షు క్రియేషన్స్ 1508. సో ఈరోజు అయితే మనం శ్రావణ మాసం వచ్చేసింది. అలాగే వరలక్ష్మి వ్రతం పండుగలు అయితే చాలా ఉంటాయి. సో మనకైతే ఎక్కువగా ఆడవాళ్ళకి ఇష్టమైన పండుగ అంటే వరలక్ష్మి వ్రతం అనమాట. సో ఈ వరలక్ష్మి వ్రతానికి మనం అమ్మవారిని ఏ విధంగా రెడీ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. మనం శారీ డ్రాపింగ్ కూడా సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలని చూపిస్తాను. ఇక్కడ ఈ విధంగా ఒక పట్టు శారీ అయితే తీసుకోవాలండి. బార్డర్ సమానంగా ఉన్నది తీసుకోవచ్చు. ఈ విధంగా ఒకవైపు పెద్దగా ఒకవైపు చిన్నగా ఉన్నదైనా తీసుకోవచ్చు. సో ఇక్కడైతే ఒక శారీ తీసుకొని ఈ శారీని మధ్యలోకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం కుర్చీలు ఏ విధంగా వేసుకుంటామో మనం చీర కట్టుకున్నప్పుడు అదే విధంగా చిన్నగా వచ్చేలాగా కుర్చీలు అనేది వేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా నేను మొత్తం కుర్చీలు అయితే వేసుకున్నాను. ఇక్కడ ఒక కాంట అయితే పెట్టుకోవాలి. అలాగే మనం పళ్ళు పాట అనేది వదిలేయాలి. పళ్ళును కూడా మనం పళ్ళు ప్లీట్స్ ఏ విధంగా పెట్టుకుంటామో అదే విధంగా సెట్టింగ్ అయితే చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపించేది అయితే చాలామందికి అంటే కొత్త వాళ్ళు కూడా ట్రై చేసే విధంగా చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. సో అంత ఈజీగా అయితే చూపిస్తున్నానండి. మనకు చాలా ఈజీగా అయిపోతుంది. ఈ విధంగా అయితే కుర్చీలు అయితే అన్నీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే అమ్మవారిని అలంకరించడం కోసం ఒక పీటనైతే తీసుకోవాలి. ఈ పీటనైతే డెకరేట్ చేసుకోవాలండి. పసుపు అలాగే పీట మీద ముగ్గు అనేది కూడా వేసుకోవాలి. బియ్య పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ చల్లుకోవాలి. సో నేను వీడియో పర్పస్లో చూపిస్తున్నాను కాబట్టి అవన్నీ అయితే ఏమి చేయడం లేదు. సో బిందె పెట్టుకున్న తర్వాత బిందెకి ఈ విధంగా డబుల్ ప్లాస్టర్ అనేది వేసుకోవాలి. అలాగే దానిపైన ఒక చిన్న బౌల్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ చూసారు కదా, నేను బౌల్ పెట్టిన తర్వాత శారీ డ్రాపింగ్ కోసం ఇప్పుడు మనం శారీ కుర్చీలు ముందే సెట్ చేసి పెట్టుకున్నాను కదా, ఈ విధంగా మనం బిందెలోకి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ఇంకొక చిన్న చెంబు తీసుకొని ఆ చెంబుకి ఈ విధంగా స్టిక్ అయితే పెట్టుకోవాలి. అదేంటంటే అమ్మవారికి చేతుల్లాగా ఉంటాయన్నమాట. అలాగే మనం శారీ కట్టినప్పుడు కొంచెం నీట్గా అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. ఇక్కడ సో మనం ఒక చిన్న బిందెలోకి వేసాం కదా కుర్చీలన్నీ, ఆ కుర్చీలన్నీ సర్దుకోవాలి. సర్దుకున్న తర్వాత మనకి కొంగు అనేది రెడీ చేసుకోవాలండి. సో కొంగు కుర్చీలు కూడా చూసారు కదా, ఈ విధంగా సన్నగా అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం సెట్టింగ్ అనేది చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అనమాట ఇదంతాను. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ చేసుకోవాలి. సో మనకైతే ఇప్పుడు శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిందండి. ఫస్ట్ శుక్రవారం కాకుండా శ్రావణ మాసంలో వచ్చే 2 శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతం అయితే జరుపుకుంటారనమాట చాలామంది. సో ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుందని నేను ముందే చేశాను. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం అమ్మవారికి వడ్డానం, నెక్లెస్లు ఏదైనా పెట్టుకొని డిజైన్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుందండి. సో ఈజీగా రెడీ చేసుకోవచ్చు అనమాట. మనం శారీ కుచ్చులు ఇంకా ముందుగానే వేసుకున్నా పర్వాలేదు. సో ముందు రోజైనా డెకరేట్ చేసుకోవచ్చు అమ్మవారిని. సో అమ్మవారిని పెట్టకపోయినా సరే ఈ విధంగా బౌల్స్ని అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట. అలాగే మన దగ్గర ఉన్న వస్తువులన్నిటితో అమ్మవారిని రెడీ చేసుకోవచ్చు. మీరు గోల్డ్ ఉంటే గోల్డ్ కూడా వేసుకోవచ్చండి. సో మన ఇష్టం. అలాగే అక్కడ ఉన్న స్టిక్ ఉంది కదా, ఆ స్టిక్కి మనం ఇరువైపులో బ్యాంగిల్స్ కూడా వేసుకోవాలి. నేనైతే వేయలేదు. అలాగే అమ్మవారిని ఈ విధంగా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత మనకు అమ్మవారికి బొట్టు, గాజులు అన్నీ వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా అయిపోయింది. మనకి హాఫ్ అన్ అవర్లోనే అయిపోతుంది అనమాట. సో ఇంతేనండి, మనకు కావాల్సిన వస్తువులన్నీ ముందు రోజు రెడీ చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా ఉంటుంది. అలాగే శారీ కుర్చీలు అనేది కూడా ముందు రోజు సెట్ చేసుకొని నెక్స్ట్ డే వెంటనే మనం స్నానం చేసిన వెంటనే అమ్మవారిని ఈజీగా రెడీ చేసుకోవచ్చు అనమాట. సో ఇంతేనండి, అమ్మవారిని రెడీ చేసుకోవడం చాలా సింపుల్గా. ముందుగానే అందరికీ నా తరపున వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.